హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. సో ఇవాళ మన ఛానల్లో ఒక 65 ఇంచెస్ ఓఎల్ఈడి టీవీని అన్బాక్స్ అయిపోతున్నాము. సో ఈ టీవీ మీరు చూస్తున్నారుగా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్జీలో ఉన్నటువంటి సిఎక్స్ పీటీఏ 65 ఇంచెస్ సిఎక్స్ పీటీఏ. సిఎక్స్ అంటే ఆ ఎక్స్ అనేది రోమన్ నెంబర్, అంటే 10 అని. C10 65 ఇంచెస్ పీటీఏ వేరియంట్ ఇది. సో నాకు ఈ అన్బాక్సింగ్ ఛాన్స్ ఇచ్చేసింది వచ్చేసి కృష్ణంనేని కళ్యాణి గారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్యాంక్స్ అండి. సో ఇంతకీ కృష్ణంనేని కళ్యాణి గారు ఎవరంటే రాజేష్ కృష్ణంనేని గారి వాళ్ళ వైఫ్ అండి. సో మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ దీని గురించి అన్బాక్సింగ్ చేస్తూ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్, నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. సో యాక్చువల్లీ పైనుంచి కట్ చేసి ఇస్తారు, బట్ పైనుంచి కట్ చేయలేదు, ఎందుకంటే కింద ఆల్రెడీ ఓపెన్ టాప్ ఉంటుంది. సో దీంట్లో నేను గమనించింది ఏంటంటే కింద క్లిప్స్ అనేది రాలేదు. క్లిప్స్ వచ్చినప్పుడు టైట్గా పట్టుకుంటుంది, బట్ క్లిప్స్ అనేది రాలేదు. నేను చూశాను, దీనికి మీరు చూశారు కదా వీడియోలో స్టార్టింగ్లో. బట్ టీవీ అనేది చాలా సెక్యూర్గా వచ్చింది. సో టీవీ విడ్త్ ఎంత ఉంది, ఎంత సైజు ఉంటుంది అని అడుగుతారా? రండి చూద్దాము. సో ఇది పేపర్, ఇది టీవీ, అంతే. ఇదిగోండి, ఇది నా ఫింగర్, ఇది ఫింగర్ సైజుకి ఇలా ఉంటుంది టీవీ. సో ఈ రెండు నాకు గోర్లు బాగా పెరిగాయి, చూడొచ్చు కదా. ఈ గోర్ని ఇట్లా పెట్టి పూర్తిగా వేసేస్తే కంప్లీట్ ఈ గోర్ అంత ఉంటుంది అంతే. అంటే ఒక్కొక్కరికి గోర్ అంత అంటే మరీ చిన్న అనుకోవచ్చు. సో మెజర్మెంట్ చూపించేదానికి. సో ఇది టీవీ సైజు ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ మాట్లాడుకుందాం. సో బాక్స్ కింద నుంచి పైకి లిఫ్ట్ చేసాం కాబట్టి పైన మనకి రిమోట్ కంట్రోల్స్, యాక్సెసరీస్ అన్నీ పైనే మిగిలిపోతాయి. బట్ ఎనీవే, సో బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. 4 HDMI పోర్ట్స్ ఉంటాయి, 1, 2, 3 అండ్ ఇక్కడ ఒకటి 4 ఉంటుంది. సో ఈ 4 HDMI కేబుల్స్ HDMI 2.1 సపోర్ట్ చేస్తుంది, 4K 120 ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తుంది. HDMI 2 వచ్చేసి ఆర్క్ అండ్ ఈఆర్క్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తుంది. సో మామూలుగా అయితే 4Kలో 120 ఫ్రేమ్స్ వస్తాయి. అంటే 120 ఫ్రేమ్స్ ఎప్పుడు వస్తాయి, 60 ఫ్రేమ్స్ ఎప్పుడు వస్తాయి అనేది నేను చెప్తాను ఇప్పుడు. అండ్ మూవింగ్ అంటే ఇక్కడికి వస్తే యాంటెన్నా కేబుల్ ఉంది. సో ఎయిర్టెల్ సెటప్ బాక్స్ ఇట్లాంటివి ఏమన్నా మీకు ఉంటే దీనికి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంపోనెంట్ పోర్ట్స్ ఉన్నాయి. సో వీడియో సిగ్నల్ ఇన్, అండ్ ఇవి వచ్చేసి YCBCR కాంపోనెంట్ పోర్ట్ ఇన్. ఈ 3.5mm జాక్ టు RCA ఉంటుంది. సో ఇక్కడ ఆప్టికల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంటుంది, ఆప్టికల్ ఆడియో కోసము. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ అనలాగ్ ఆడియో అవుట్ ఇది. సో అనలాగ్ ఆడియో అవుట్ అంటే 3.5mm జాక్ ఆడియో అవుట్. అండ్ ఒక ల్యాన్ కేబుల్ RJ45 రిజిస్టర్డ్ జాక్ 45 ఇంటర్నెట్ కేబుల్. ఇక్కడ నీట్గా రాసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చర్డ్ అండర్ ద లైసెన్స్ ఆఫ్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ నీట్గా రాస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి మౌంటింగ్ బ్రాకెట్స్ ఇక్కడ పెట్టుకునేదానికి, ఇక్కడ నుంచి టేబుల్ టాప్ మౌంటింగ్ బ్రాకెట్స్ ఇక్కడ పెడతారు. అంటే ఇటు సైడ్ వస్తాయి టేబుల్ టాప్ మౌంటింగ్ బ్రాకెట్స్, ఇది ఇక్కడ ఉంటుంది. దీనికి ఫిక్స్ చేసుకుంటారు. లేదు వాల్ మౌంట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి 4 స్క్రూస్కి వాల్ మౌంట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ బ్యాక్ సైడ్ వ్యూ అనేది. సో ఒక పవర్ కోడ్, ఇన్బుల్ట్ పవర్ కోడ్. దీన్ని తీసుకోవాలంటే స్క్రూ ఓపెన్ చేసి దీన్ని బయటికి లాగితే వస్తుంది, బట్ అటాచ్డ్లో ఉంటుంది, దీనికి తగలద్దు.
సో ఇది హీట్ సింక్ అనమాట, ఎయిర్ వచ్చేదానికి వెళ్ళేదానికి ఎగ్జాస్ట్. సో కింద కూడా ఎగ్జాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ 2 ఊఫర్స్ ఉంటాయి మనకి. టీవీకి వచ్చినటువంటి యాక్సెసరీస్ కిట్ ఇక్కడ ఉంది. సో అక్కడ ఇందాక మీరు ఒక హోల్ చూసారు కదా, ఎంటీ స్పేస్, దాన్ని కవర్ చేసుకునే దానికి ఒక మౌంటింగ్ బ్రాకెట్ లాగా, మౌంటింగ్ బ్రాకెట్ కాదు, సో క్లోజింగ్ బ్రాకెట్ ఇది, క్లోజింగ్ ప్యానల్. సో ఇవి టీవీకి స్టాండ్, వాల్ మౌంట్ స్టాండ్ ఇది. సో టీవీ కొన్నప్పుడు వాళ్ళు ఆప్షనల్ ఇస్తారు, టేబుల్ టాప్ చేసుకుంటారా లేదంటే వాల్ మౌంట్ చేసుకుంటారా అని. మనం టేబుల్ టాప్ చేసుకుంటే టేబుల్ టాప్ స్టాండ్ వస్తుంది. సో వాల్ మౌంట్ తీసుకుంటే వాల్ మౌంట్ స్టాండ్ ఆప్షనల్, ఒకటి మాత్రమే ఇస్తారు ఏదైనా కానీ. సో ఇది మౌంటింగ్ బ్రాకెట్. సో ఇవన్నీ స్క్రూస్ బ్యాక్ సైడ్ వేసేదానికి. ఇవి లావు ఉండేవి మాత్రం టీవీకి వేస్తారు, ఎందుకంటే టీవీకి ఇబ్బంది కలగకుండా ఉండేదానికి, డిస్టెన్స్ కోసము వాల్ మౌంట్కి దానికి. అండ్ వాల్ మౌంట్ బ్రాకెట్ వచ్చేసి బాగానే వెయిట్ ఉంది. సో అప్రాక్సిమేట్లీ 5 to 6 to 7 6 kgs మినిమం అయితే ఉంటుంది నాకు తెలిసి. సో ఇది ఎట్లా అంటే కొంచెం బయటికి అడ్జస్ట్ అవుతుంది, బయటకు వస్తుంది, కొంచెం లాగితే పుష్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు, పుష్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. సో మౌంటింగ్ బ్రాకెట్ కూడా మంచి క్వాలిటీలో ఉంది. ఎల్జీ అండ్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. QLW480B వేరియంట్ ఇది, మోడల్ నెంబరు. OLW480B అని కూడా ఉంది మోడల్ నెంబర్ మళ్ళీ ఇంకొకటి. సో ఎనీవే, సో ఒక రిఫరెన్స్ మీకు అంతే, ఒక రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. సో దాంతోపాటు మనకి మిగతా రిమైనింగ్ వచ్చేసి ఏమొచ్చాయంటే మ్యాజిక్ రిమోట్. సో మ్యాజిక్ రిమోట్ అని ఎందుకంటారంటే దీంట్లో గైరోస్కోప్ ఉంటుంది. సో మనం ఎయిర్లో ఎలా అయితే మూమెంట్ చేస్తే అది అలా ఆ మూమెంట్ని ఫాలో చేస్తూ గైరోస్కోప్ అనేది ఒక మౌస్ క్రక్సర్ని చూపిస్తుంది మనకి డిస్ప్లేలో, అందుకనేసి మ్యాజిక్ రిమోట్. ఓనర్స్ మాన్యువల్ అండ్ సీరియల్ నెంబర్. సో డెమో చెక్ లిస్ట్ ఇది ఎలా పెట్టాలనేది, అండ్ ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది, అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. సో వార్నింగ్ లెటర్ ఒకటి, సో బీ కేర్ఫుల్, హ్యాండిల్ విత్ కేర్ అనేసి. సో ఎల్జీ మ్యాజిక్ రిమోట్. అండ్ మీరు ఎల్జీ మ్యాజిక్ రిమోట్. సో కవర్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, బట్ సీరియల్ నెంబర్ అంతా ఉంది, మళ్ళీ ఓపెన్ చేద్దాం. రిమోట్ ఎలా వాడాలి అనేది వెనకాల యూజర్ మాన్యువల్ కూడా ఉంది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్. సో కాంపోనెంట్ పోర్ట్ YCBCR, RCA పోర్ట్స్, రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా అంటారు RCA అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి 3.5mm జాక్. సో స్మార్ట్ యూసేజ్ ఇది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ది, ఇది RCA కేబులే, బట్ ఇది వచ్చేసి కాంపోనెంట్ RCA, ఇది వచ్చేసి నార్మల్ RCA, వీడియో అండ్ ఆడియో సిగ్నల్స్. వైట్ అంటే లెఫ్ట్ సైడు, రెడ్ అంటే రైట్ సైడు, ఎల్లో అంటే వీడియో సిగ్నల్. అండ్ ఇది వచ్చేసి అన్ని వైర్లన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా క్లిప్ చేసుకోవచ్చు వైర్లన్నిటిని దీంట్లో వేసేసుకొని. సో అలా. అండ్ 2 AA బ్యాటరీస్ ఇచ్చారు, బెక్సెల్ అనే బ్రాండ్ నుంచి 2 AA బ్యాటరీస్. సో ఇది కంప్లీట్ యాక్సెసరీస్ కిట్. సో దీన్ని మౌంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చూద్దాం. యాక్చువల్ వాల్ మౌంట్ ఇలా ఉంటుంది. సో మనం దీన్ని ఇట్లా బయటికి లాగచ్చు. బయటికి లాగేదానికి హెల్ప్ చేసే స్క్రూస్ వచ్చేసి ఇక్కడ ఒకటి, ఇది. సో కింద మామూలే సేమ్ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో ఇది లాగేటప్పుడు మీకు టైట్ అనిపించింది అంటే, టీవీని ఇలా పట్టుకొని ఇట్లా లాగేటప్పుడు టైట్ అనిపించింది అంటే, ఫస్ట్ వాల్ మౌంట్ ఫిక్స్ చేసినప్పుడు మీరు ఒకసారి లాగి చూడండి ఈజీగా వస్తుందా రావట్లేదా అని. ఒకవేళ ఈజీగా రాకుండా ఉంటే మీకు ఇన్స్టాల్ చేసేటువంటి టెక్నీషియన్ అడగండి, వాళ్ళు ఈ స్క్రూస్ కొంచెం లూజ్ చేస్తారు, అప్పుడు ఇది ఫ్రీ అయిపోతుంది. ఓకే, బయటకు వస్తుంది. మేము కింద కూర్చొని చూసేటప్పుడు, కింద పడుకొని చూస్తాము, అప్పుడు మాకు అడ్జస్ట్ ఇలా మార్చుకునేదానికి ఉంటుందా అంటే మార్చుకునేదానికి ఉంటుంది. ఎలా అంటే, సో ఇలా ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి చూసారా, గమనించారా? ఇవి ఈజీగా టిల్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ టిల్ట్ చేసుకోవచ్చు. పుష్ అండ్ పుల్ బ్యాక్. ఇది పుష్ అంటే వెనకలికి, పుల్ అంటే ముందుకు లాక్కోవడము, టిల్ట్ అంటే కిందకి పైకి అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది వాల్ మౌంట్ బ్రాకెట్ అనేది ఇది. సో ఇలాంటి బ్రాకెట్స్ ఎక్కడున్నా కానీ ఈ కార్నర్స్ గమనించండి. కార్నర్స్ ఉంటే టిల్ట్ చేసుకోవచ్చు, కార్నర్స్ లేకుండా నార్మల్గా ఉంటే జస్ట్ ఇది వాల్కి వాడుకునేదే అంతే. సో ఇక్కడ టీవీ కూర్చుంటుంది, ఇక్కడ హుక్స్ వచ్చి కూర్చుంటాయి. సో ఇవి అడ్జస్టబుల్ హుక్స్. ఇవి టీవీ కూర్చోబెట్టిన తర్వాత వీటిని టైట్ చేస్తారు, ఎందుకంటే టీవీ పడిపోకుండా ఉంటుంది, ఫిక్స్ అయిపోతుంది. సో అది అలా ఉంటుంది ఈ మిషన్ వర్కింగ్ అనేది. సో టీవీ ఆన్ చేయగానే WebOS అని వస్తుంది కంప్లీట్ డార్క్ బ్యాక్గ్రౌండ్లో. సో ఇది కొంచెం డార్క్కి కొంచెం లైటింగ్ యాడ్ అవుతుంది. దెన్ సింపుల్గా యాజ్ యూజువల్ స్టెప్సే. నెక్స్ట్, సో ఇంగ్లీష్ ఇండియా, తెలుగు ఉండదు కాబట్టి. సో ఏవే కనెక్ట్ చేస్తున్నారంటే ఇంటర్నెట్ పోర్ట్ అండ్ HDMI 1 అన్ని కనెక్టెడ్లో ఉన్నాయి. 2 కనెక్ట్లో ఉంది, బట్ ఆన్ చేయలేదు కాబట్టి తెలియట్లేదు, ఏవే రిసీవర్ ఆన్ చేయలేదు కాబట్టి. బట్ నెక్స్ట్,
సో ఫైర్ స్టిక్ పెట్టాము. ఫైర్ స్టిక్ పెట్టి ఫైర్ స్టిక్ పవర్ వచ్చేసి టీవీలో ఉన్నటువంటి హెచ్డిఎం అది యూఎస్బి పోర్ట్ క్లిక్ చేసాము. యూఎస్బి పోర్ట్కి పెట్టేసి ఫైర్ టీవీ స్టిక్కి పెట్టేసాం పవర్. అలెక్సా ఈజ్ ఆల్సో వర్కింగ్. అలెక్సా ఇన్బిల్డ్ వస్తుంది, గూగుల్ అసిస్టెంట్ ఇన్బిల్డ్ వస్తుంది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ లిట్ ప్యానల్. దీంట్లో వాడినటువంటి ప్రాసెసర్ వచ్చేసి ఆల్ఫా 9 Gen 3 ప్రాసెసర్ వాడారు. సో డాల్బీ విజన్ ఐక్యూ టెక్నాలజీ, డాల్బీ విజన్ అండ్ డాల్బీ విజన్ ఐక్యూ ఏంటి తేడా? సో డాల్బీ విజన్ ఐక్యూ అంటే సో కొంచెం యాడ్ ఆన్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. యాడ్ ఆన్ ఎన్హాన్స్మెంట్ అంటే ఎలా చెప్పాలి మీకు? సో ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ బ్లర్గా ఉంటుంది, మామూలు స్క్రీన్ కొంచెం ఫోకస్లో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డెప్త్ని చూపించేదానికి, కలర్ వేరియేషన్ చూపించేదానికి సో అది యూజ్ అవుతుంది. సో ఏ పిక్చర్ ఏ ఆడియో రెండు ఆన్ చేశారు. ఆన్ చేసేసి సో డిజిటల్ అవసరం లేదండి, ప్రోగ్రామ్ ట్యూనింగ్ అవసరం లేదు. అంటే సెటాప్ బాక్స్ ఉంటుంది కదా అది. సో జరుగుతుంది ప్రోగ్రామ్స్, స్కిప్ కొట్టేయండి, అవసరం లేదండి. అంటే డిటిహెచ్లు అవి వాటికండి, అది స్కిప్ కొట్టేయండి. థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందా, మనకు ఉన్నటువంటి అప్లికేషన్లు అన్నీ అప్డేట్లో ఉన్నాయా లేదా అంతే. ఫస్ట్ టీవీ తీసుకుంటానే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేయండి. మామూలు చిన్న చిన్న టీవీస్ అయితే నేను చెప్పను, ఎందుకంటే కోడెక్స్ ఎగిరిపోవచ్చు. పెద్ద పెద్ద టీవీస్ తీసుకుంటానే పెద్ద పెద్ద వస్తువులు ఏం తీసుకున్నా కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేసేయండి. సో సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే లోపల మనం మాట్లాడుకుందాం, టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే అది ఇందాక చెప్తూ మధ్యలో డ్రాప్ అయ్యాను. సో ఆల్ఫా 9 Gen 3 ప్రాసెసర్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. సో డాల్బీ అట్మాస్ అంటే ఏం డాల్బీ అట్మాస్? కంప్రెస్డ్ డాల్బీ అట్మాసా, అన్కంప్రెస్డ్ డాల్బీ అట్మాసా? అన్కంప్రెస్డ్ డాల్బీ అట్మాస్ దీంట్లో ప్లే అవుతుంది. సో DTS:X సపోర్ట్ దీంట్లో లేదు. DTS:X సపోర్ట్ రిమూవ్ చేశారు డాల్బీ నుంచి. అండ్ దీంట్లో మనకి ఇంకొక యాడ్ ఆన్ ఫీచర్ వచ్చేసి ఏమంటారు, ఏందనేది ఫ్లిక్కర్ మోడ్ కాదు, ఫిల్మ్ మేకర్ మోడ్. సో దీంట్లో మనకి ఇంకొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫిల్మ్ మేకర్ మోడ్. ఏంటి ఈ ఫిల్మ్ మేకర్ మోడ్ అంటే, సోనీలో డైరెక్టెడ్ ఇంటెండెడ్ అంటారు, మాస్టర్ సిరీస్. ఆ మాస్టర్ సిరీస్లో ఉన్నటువంటి సేమ్ ఫీచర్కి ఇది ఆల్టర్నేట్ ఫీచర్. అది సోనీలో, ఇది ఎల్జీలో. సో అంతే తేడా. సో వీడియో క్లారిటీ, మీరు యాడ్స్ ప్లే చేశారా, కాపీరైట్ పట్టుకుంటే వీడియో పోతుందండు. అండ్ ఆ ఫిల్మ్ మేకర్ మోడ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం మనం యూజ్ చేసేదంతా వచ్చేసి సో హెచ్డిఆర్ కంటెంట్, డాల్బీ విజన్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే దాని ఎఫిషియన్సీ మనకు తెలుస్తుంది. అండ్ మూవింగ్ ఆన్ టు జీసింక్ టెక్ సపోర్ట్ ఉంటుంది. జీసింక్ అంటే వచ్చేసి ఎన్విడియా సపోర్ట్. సో మన కంప్యూటర్లో ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉండి మన టీవీకి దాన్ని కనెక్ట్ చేసామనుకోండి, కొంచెం పాస్ చేయండి. సో మన టీవీ కనెక్ట్ చేసామనుకోండి, సో ఎన్విడియా గ్రాఫిక్ కార్డు మన టీవీ రెండు ఒకటేసారి కనెక్ట్ అయ్యేసి సో మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్ సపోర్ట్ ఉంటుంది. 1 milliseconds రెస్పాన్స్ టైం యాక్టివేట్ అవుతుంది. 1 milliseconds రెస్పాన్స్తో పాటుగా మనకి 120 ఫ్రేమ్స్ ఎనేబుల్ అవుతాయి. సో 120 ఫ్రేమ్స్ అనేది మనం అక్కడి నుంచి గెయిన్ చేసుకోగలం. నార్మల్గా మనం ఏది చూసినా కానీ 4Kలో 60 ఫ్రేమ్స్ అలా ఒకగా ప్లే చేసేస్తుంది. సో అది బేసిక్ ఎంట్రీ లెవెల్. తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ వచ్చేసి సో యాపిల్ టీవీ సపోర్ట్ ఉంటుంది. యాపిల్ టీవీ, యాపిల్ కిట్ సపోర్ట్ అవుతుంది. సో ఓఎల్ఈడి ఏమంటారు, ఐ కంఫర్టబుల్ మోడ్గా ఉంటుంది మనకు చూసేదానికి. ఐ కంఫర్ట్ మోడ్ అంటారు దాన్ని. సో ఓఎల్ఈడిలో దేంట్లో అయినా కానీ ఐ కంఫర్ట్ మోడ్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది, ఈజీగా ఉంటుంది చూసేదానికి కూడా. సో బ్లాక్ లెవెల్స్, పర్ఫెక్ట్ బ్లాక్ లెవెల్స్ వస్తాయి. సో హెచ్డిఆర్ కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఎలా ఉంది, మామూలు కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఎలా ఉంది, సో యూట్యూబ్ ప్లే చేస్తున్నప్పుడు ఎలా ఉంది అనేది సో వీలైతే అలా ఒక క్లిప్స్ చూద్దాము. సో దీంట్లో సౌండ్ అవుట్పుట్ గురించి మాట్లాడితే మనకి సౌండ్ వచ్చేసి 40 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. సో రైట్ సైడ్ ఒక స్పీకర్, లెఫ్ట్ సైడ్ ఒక స్పీకర్, 2 ఛానల్, రెండు, అదొక 10 వాట్స్, ఇదొక 10 వాట్స్, RMS వాట్స్ అండి. 2.2 ఫస్ట్ 2 ఛానల్స్ చెప్పాము, 10, 20 వాట్స్. 2 సబ్ ఊఫర్స్ అంటే మిడ్ బేస్ ఊఫర్స్ అనుకోండి. ఇక్కడ ఒక ఊఫర్ అండ్ ఇక్కడ ఒక ఊఫర్ ఉంటుంది. సో వచ్చేసి 2.2 కాన్ఫిగరేషన్. ఈచ్ ఊఫర్ కూడా 10 వాట్స్. మొత్తం 4 స్పీకర్స్, 40 వాట్స్ RMS. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ ఇవి మనం చూడనవసరం లేదు. డాల్బీ విజన్ ప్లస్ HDMI ఆర్క్ మోడ్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్స్. సో చూద్దాం, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్స్ చూసేసి తర్వాత డెమోస్కి వెళ్ళిపోదాం. దట్స్ ఇట్, అంతే. ఇంకా వీడియోలో ఏమీ లేదు, క్లియర్గా ఉంటుంది. ఇంతకీ ఈ టీవీ ఎంత, బడ్జెట్ ఎంత, ఎక్కడ తీసుకున్నారంటే సో ఈ టీవీ బడ్జెట్ వచ్చేసి 1,85,000, 1,80,000కి బార్గెన్ చేశారు. సో ఎక్కడ తీసుకున్నారంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ప్రజెంట్ ఒక ఏదో ఆఫర్ రన్ అవుతుంది. ఒక EMI కట్టనవసరం అవసరం లేదు, 1 EMI ఆఫర్ ఉంటుంది. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్ పంజాగుట్ట, మీకు అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో గూగుల్ లొకేషన్ కూడా ఉంటుంది దానికి. సో మీరు వెళ్ళి ఇంకా మీ ఇష్టం, మీ డీల్, మీ బార్గెన్, మీ డబ్బులు. సో దట్స్ ఇట్, కంటిన్యూ చేద్దాం.
కార్పొరేట్ పడుకుంటున్నాను చెప్తా. కార్పొరేటా పట్టుకుంటుందండి. In the name of his highness King Lord, HDR అది I place you under arrest. ఇదొకటి బ్లాక్ చూసారా, బ్లాక్లు వైట్కి బ్లూకి డిఫరెన్స్ ఉన్నాయి. ఎంత నీట్గా ఉందో అసలు. టీవీ ఆన్ అయినట్టే ఉందండి ఇదంతా. ఇప్పుడు చూడండి అసలుకి దాన్ని పర్ఫార్మెన్స్ అంటే అట్లా చూపించాలి మనకి. సౌండ్ వరకు లేదు దీంట్లో కదా చెప్పి కదండి. In the back of the beyond, from one door to another. A cavernous unknown where the seas to survive and listen. I must hold that up, 'cause every bone in my body's gonna rally. And when the stream bleeds out, it's the hopes and the dreams that hold. పర్ఫార్మెన్స్ అంటే నేను నిజంగా ఓఎల్ఈడి అని ఎందుకు చెప్తానంటే దాని క్లారిటీ అట్లే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో మీరే గమనించారు ఇప్పుడు వీడియో క్లిప్లో. సో బ్లాక్ లెవెల్స్ కంప్లీట్ డార్క్ అయినప్పుడు ఎంత డార్క్గా ఉంటుందంటే అంత డార్క్గా ఉంటుంది. సో ఆ డార్క్లో లైటింగ్ వస్తేనే మనకు ఆ పిక్చర్ క్లారిటీ తెలుస్తుంది. మీరు మొబైల్లో చూసినప్పుడు మీకు ఎంత క్లారిటీ కనిపిస్తుందో నేను చెప్పలేను, ఎందుకంటే సో యూట్యూబ్ వీడియో కంప్రెస్డ్ కాబట్టి. సో దీంట్లో వచ్చేసి మనకు వీడియో ఫీచర్స్ ఇప్పుడు మీరు చూసింది డాల్బీ విజన్ క్లిప్పు. సో డాల్బీ విజన్ తర్వాత మనకి HDR10 10+ ఉంది. బట్ సో ఎల్జీ C10లో ఎల్జీ ఓఎల్ఈడీస్లో మనకి HDR10 Pro అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో HDR10 Pro అంత పెద్ద ఆప్షన్ అంటే అంత పెద్ద ఆప్షనే. HDR10 సో స్టాటిక్ మెటాడేటాతో వస్తే HDR10 Pro కొంచెం డైనమిక్ మెటాడేటా లాగా వర్క్ అవుతుంది. సో నాట్ ష్యూర్ 100% డైనమిక్ లాగా వర్క్ అవుతుంది అనేసి కాదు. సో ఆల్మోస్ట్ డైనమిక్కి రీచ్ అవుతుంది స్టాటిక్ మెటాడేటా నుంచి. సో తర్వాత మనం ఇంకా ఏ క్లిప్ చూద్దాము. డాల్బీ విజన్ క్లిప్ మీరు ఆల్రెడీ చూసారు. ఇక ఐమాక్స్ క్లిప్ అంటే ఐమాక్స్ క్లిప్ కూడా మీరు చూడొచ్చు. బట్ పాతదే సేమ్ మీరు చూసేది అదే ఐమాక్స్ క్లిప్ అంటే కొంచెం మీకు బోర్ కొడుతుంది. కొత్తది ఏమేద్దాము. ఓకే, HDR10+ ఎలా ప్లే అవుతుంది అని అడిగితే HDR10+ మూవీ ఇది గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్ HDR10+ ఫార్మేట్లో వచ్చింది. సో చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో యాంటీ రిఫ్లెక్షన్ ఫిల్మ్ కోటింగ్ ఉంటుంది. సో HDR10+కి ఆ పక్క రైట్ సైడ్ HDR10 Pro సింబల్ వచ్చింది. What we are witnessing here, senators, is the return of an ancient and forgotten. ఇది ఒక రకమైన పక్షి. ఆ పక్షి పేరు తెలియట్లేదు నాకు. సో అది రాగానే ఫైర్ ఒక పక్కన మండుతుంటుంది. దాని ఐబాల్ చూసారా ఎంత రెడ్గా కనిపిస్తుందో. ఆ డీటెయిలింగ్ అనేది మీకు నార్మల్ టీవీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫైర్ ఇక్కడ మండుతున్న ఫైర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లైటింగే మీకు సరిపోతుంది, వెనకాల ఉండేది కనిపించదు. సో ఇప్పుడు ఈ కలర్కి మధ్యన వేరియేషన్ చూడండి. ఇక్కడ వేరే ఒక కలర్ ఉంది, ఇక్కడ వేరే కలర్ ఉంది. సో అంత దూరం ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకుందాం. ఇక్కడ వేరే కలర్ ఉంది, ఇక్కడ వేరే కలర్ ఉంది. దాని పక్కనే గ్రేడియంట్గా వేరే కలర్ ఉంటుంది. ఆ రెండింటిని మ్యాచ్ చేసేదే కాంట్రాస్ట్ లెవెల్. సో ఈ టీవీలో కాంట్రాస్ట్ అదే ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ లూమెన్స్ వచ్చేసి మనకి 2000 నిట్స్ లూమెన్స్ ఉంటాయి. 2000 నిట్స్ లూమెన్స్కి కాంట్రాస్ట్ రేషియో వేసుకోవాలి మనం. కాంట్రాస్ట్ రేషియో అంటే సో బ్లాక్స్కి వైట్కి పక్కనే ఉన్నా కూడా ఎంత డెప్త్గా చూపించగలదు, వైట్స్ ఎంత లిట్ అవ్వగలవు, బ్లాక్స్ ఎంత డీప్ అవ్వగలవు, కలర్ ఎంత బ్రైట్గా ఉంటుంది. సో ఇది కాంట్రాస్ట్ రేషియో అండ్ లూమెన్స్. సో ఈ వేరియేషన్ తెలిస్తేనే, ఈ వేరియేషన్ ఎక్కువ ఉంటేనే మనకి టీవీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగున్నట్టు.
సో ఎనీవే సో అది డీటెయిలింగ్. ఇక మీరు HDR10 Pro చూసేసారు, HDR10 Pro ఉంటున్నా, HDR10 Plus చూసారు, డాల్బీ విజన్ చూసారు. ఇక మీకు ఏదైనా డెమో పెడదామా అంటే ఇది ఏం డెమో పెట్టాలి, ఆల్రెడీ ఇది కూడా కాపీరైట్లో కొంచెం పట్టుకొని కట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి గ్యారంటీగా. అండ్ ఇంకేం లేదండి, ఇంకా అంతే నార్మలే యాజ్ యూజువలే. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక దీనికి మించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకేం అవసరం లేదండి. సో ఇంకా మీకు కావాలి అంటే మీరు అడగండి, కామెంట్ చేయండి, నేను చెప్తాను దాని గురించి డీటెయిల్స్ మీకు ఇంకా చెప్తాను కావాలంటే. సో దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.